కృష్ణ కృష్ణ అమ్మో బుస్సు అటు చూడు అటు చూడు. అయ్యో బుస్సు, అమ్మో 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 అయ్యో అమ్మో అమ్మో, ఈ సత్య ఆ తోటమాలి గారిని కాపాడుతుంది. దీనికి ఏం పని లేదా? వెంటనే ఈ విషయాన్ని పనిగాడి చెప్పాలి. పదా పద 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 పద. కృష్ణ కృష్ణ డాక్టర్ 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 కృష్ణ కృష్ణ లే కృష్ణ డాక్టర్. ఏంటమ్మా ఏమైంది? డాక్టర్ గారు ఉన్నట్టుండి నొరగలు కక్కుకుంటూ పడిపోయాడండి. బాయ్స్ వెంటనే థియేటర్లోకి షిఫ్ట్ చేయండి. కృష్ణ కృష్ణ అమ్మా అమ్మా మీరు ఇక్కడే వెయిట్ చేయండి. డాక్టర్ కృష్ణకి ఎలా ఉంది? బానే ఉన్నాడా? అమ్మా అతనికి ఫుడ్ పాయిజన్ అయింది. ఇప్పుడే ఏం చెప్పలేం. 24 అవర్స్ గడిస్తే గానీ తెలియదు. ఆయన కండిషన్ చాలా క్రిటికల్గా ఉందమ్మా. సార్ ఎలా అయినా ఆయన్ని కాపాడండి సార్. పాప ఒంటరిది అయిపోతుంది. ప్లీజ్ సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను. చూడమ్మా మా ప్రయత్నం మేము చేస్తున్నాం, మీరేం కంగారు పడకండి. ఎందుకు కృష్ణ నీకెన్ని కష్టాలు? నా కోసం తోటమాలిగా వచ్చి ఎన్ని కష్టాలు పడ్డం అవసరమా? అసలు నీకెలా చెప్పాలి? నేను నీ భార్యని కాదని, ఈ బిడ్డకి తల్లిని కాదు అని నీకెలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. పాప కోసమైనా నువ్వు ప్రాణాలతో బయటపడాలి. ఒరే పని ఒరే పని ఒరే పని. ఏమైంది? కొంపలు మునిగినాయిరా. ఆ తోటమాలిగాడు అన్నం తిన్న నొరగలు కక్కుతుంటే ఆ సత్య చూసేసిందిరా. అయితే వాడు పోయాడా? ఏంటి పోయేది? పని సత్య కాపాడి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అవునా? అయితే మనం దొరికిపోయాం. ఇక మన పని అయిపోయినట్టే. ఆ ఫుడ్ లో కలిపిన విషయం మనమే అని తెలిసిపోతుంది అత్తయ్యో. కంగారు పడి మీరే నిజం చెప్పేసేలా ఉన్నారు. అసలు ఈ సత్యకి ఎలా చెప్పాలి? ప్రతి దాంట్లో తలదూరుస్తుంది. అసలు ఆ తోటమాలిని సత్య కాపాడడం ఏంటి? అది నేను ఊహించలేదు. అందుకే నేను చెప్పా ఆ సత్య పెద్ద వేస్ట్ దని. దానివల్ల మనకి పవర్ ఆఫ్ అటార్నీ వస్తుందో లేదో తెలియదు, కానీ దానివల్ల మనం ఇరుక్కుపోవడం మాత్రం కన్ఫర్మ్. ఏదో ఒక రోజు మనందర్నీ రోడ్డు మీద నిలబెడుతుంది. ఫణి, నా మాట విని దాన్ని వదిలే. నోరు మూస్తావా? ఇప్పుడు ఆ తోటమాలిగాడి పరిస్థితి ఎలా ఉందో
ముందు వాడి కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవాలి. మనం వాడు తినే అన్నంలో విషం కలిపామన్న విషయం బయటపడకూడదు. అదేరా మా టెన్షన్ కూడా. ఇప్పుడు ఏం చేయాలి? నాన్న, మీరెవరు కంగారు పడొద్దు. నేను ఇప్పుడే హాస్పిటల్కి వెళ్తాను. వీలుంటే అక్కడే వాడిని అంతం చేస్తాను. ఆ, సత్య, ఏమైంది? ఫణి ఉన్నట్టుండి తోటమాలి నురుగులు కక్కుకుని పడిపోయాడు. అవునా? ఆయన ఇంట్లో ఎవరికి చెప్పకుండా నువ్వు ఒక్కదానివి ఎందుకు వచ్చావు? అది మీరు తోటమాలి అనుకుంటున్న ఈ కిట్టయ్య తోటమాలి కాదు, వాడు కృష్ణ. ముసలి గెటప్లో వస్తే మీరు నమ్మేశారు. వాడు బయటపడితే నేను దొరికిపోతాను. ఆ, ఆ, ఏం లేదులే కానీ నువ్విలా వచ్చావేంటి? ఏం లేదు సత్య, అదే అమ్మా నాన్న నువ్వు తోటమాలని తీసుకురావడం చూశారంట. సరే ఏం జరిగిందోనని నేను వచ్చాను. సర్లే, నువ్వింటికి వెళ్ళు, నేను చూసుకుంటాను. అదేంటి సత్య, ఆ తోటమాలకి ఏమైందో నేను చూస్తానుండు. ఫణి ఫణి ఆగు. ఇప్పుడు రూమ్లోకి వెళ్ళొద్దని డాక్టర్ గారు చెప్పారు. పేషెంట్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదు, నేను చూస్తానుండు. అయ్యో అది ఆగు. కాదు ఫణి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎవరండి మీరు? పేషెంట్ని డిస్టర్బ్ చేయకూడదు. పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. రేపు మార్నింగ్ వరకు ఎవరు ఐసీయూలోకి రాకూడదు. ఛ, ఈ తోటమాలు వల్ల నేను ఇంట్లో బ్లేమ్ అయ్యాను. బామ్మ కూడా నన్ను అబద్ధం చేసుకుంది. వీడి కథ ముగింపు పలుకుదామంటే సత్య హాస్పిటల్కి వచ్చి సేవ్ చేసింది. ఓకే నర్స్, నేను లోపలికి వెళ్ళాను. యూ క్యారీ ఆన్.